బిగ్ బాస్ హౌస్ లో మరోసారి భావోద్వేగాలు ఉప్పొంగాయి. ప్రేక్షకులను ఎప్పటికప్పుడు కొత్త ట్విస్ట్లతో ఆకట్టుకుంటున్న ఈ రియాలిటీ షోలో ఇప్పుడు మాధురి అలక ప్రధాన చర్చగా మారింది. భరణి, శ్రీజ హౌస్ లోకి తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. వీరిద్దరిలో ఒకరికి మాత్రమే హౌస్ లో పర్మనెంట్ గా ఉండే అవకాశం ఇవ్వడంతో బిగ్ బాస్ రకరకాల టాస్కులు నిర్వహించారు. సమాచారం ప్రకారం భరణి టీం గెలుపొందడంతో శ్రీజ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భరణి మళ్ళీ హౌస్ లోకి అడుగు పెట్టగానే దివ్య, తనుజాలు పిచ్చి హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆయన చుట్టూ తిరుగుతూ ఆనందంగా గడిపారు. కానీ ఈ సన్నివేశం మాత్రం మాధురి మనసుకు గట్టిగా తగిలింది. ఇప్పటి వరకు తనుజాతో రాజా రాజా అంటూ క్లోజ్ గా తిరిగిన మాధురి ఇప్పుడు తన స్నేహితురాలు భరణితో ఎక్కువ సమయం గడపడం చూసి బాధపడిపోయింది. తనుజ తనను ఇగ్నోర్ చేస్తోందని భావించిన మాధురి గట్టిగా హర్ట్ అయింది. అదే ఆవేశంతో మాధురి హౌస్ లో రాద్ధాంతం చేసింది. భోజనం చేయకుండా గదిలో ఒంటరిగా కూర్చుంది. ఎవరంత చెప్పినా ఆమె ఏమీ వినలేదు. ఇమాన్యుయల్, సంజన, సుమన్ శెట్టి ఆమెను ఓదార్చడానికి చాలా సేపు ప్రయత్నించారు. కానీ మాధురి కన్నీళ్లు మాత్రం ఆగలేదు. ఇక తనుజ కూడా అయోమయంలో పడిపోయి, నేను ఏం చేశాను, మాధురి ఎందుకు ఇలా ఫీల్ అవుతోంది అంటూ హౌస్ లో అరిచింది. చివరికి తనుజ మాధురి దగ్గరకు వెళ్లి, నాకు జడేస్తావా అని అడగడంతో మాధురి నవ్వుతూ జడ వేసింది. ఆ క్షణంలో ఇద్దరి మధ్య ఉన్న అలక తీరిపోయింది. హౌస్ లో మళ్ళీ నవ్వులు, స్నేహం, ఆనందం తిరిగి కనిపించాయి. ఈ సన్నివేశం ప్రసారం అయిన వెంటనే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైంది. ఎందుకురా అక్కడ ఏడిపిస్తారు అంటూ మాధురికి మద్దతుగా పోస్టులు వెల్లువెత్తాయి. ప్రేక్షకులు మాధురి సున్నితమైన మనసును, ఆమె ఫ్రెండ్షిప్ కు ఇచ్చిన విలువను ప్రశంసిస్తున్నారు. మరికొందరు భరణి రావడంతో హౌస్ ఎనర్జీ మారిపోయింది, అందుకే ఇలాంటి చిన్న అపార్థాలు జరిగాయి అని కామెంట్లు చేస్తున్నారు. ప్రేక్షకులు మాధురి నిజమైన హృదయంతో ఆడే కంటెస్టెంట్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ లో ఈ ఎపిసోడ్ భావోద్వేగాలకు కొత్త అర్థం ఇచ్చింది. మాధురి కన్నీళ్లు, తనుజ స్నేహం, హౌస్ మేట్స్ ఓదార్పు అన్నీ కలిసి ప్రేక్షకుల హృదయాలను తాకాయి.